ఇప్పుడే వెళ్ళి వీరనారాయణకి చెప్పి నీ అంతు తెలుస్తాను. చచ్చాడా బతికే ఉన్నాడా? చచ్చిపోయినట్టున్నాడండి. అయితే పదండి. నాన్న, వాళ్ళెవరంటే మాట్లాడవేంటి? రాణి, నువ్వు కంగారు పడకు, ఆయన్ని కంగారు పెట్టకు. మామయ్య గారు వాళ్ళెవరో మీకు గుర్తొచ్చారా? గుర్తొచ్చారు అల్లుడు గారు. ఎవరో వాళ్ళు? జమీందార్ గారికి బాగా కావలసిన వారు. చెయ్యని నేరానికి 28 ఏళ్లుగా అజ్ఞాతవాసం అనుభవిస్తున్నవారు. ఆ కాంతమ్మ అనే దుర్మార్గురాలికి బలైపోయినవారు. వాళ్ళెక్కడున్నా వెళ్లి పట్టుకో. వాళ్ళని తీసుకెళ్లి వీరనారాయణ కలిపి జరిగిందంతా ఆయనకి చెప్పాలి. అప్పుడే వాళ్ళు క్షేమంగా ఉంటారు. లేదంటే ఆ దేవుడు కూడా వీళ్ళని కాపాడలేడు. మీరేం భయపడకండి నాన్న, మీ అల్లుడు గారు వెతుకుతారులే. త్వరలోనే వాళ్ళని పట్టుకుని ఆ జమీందారికి నిజ నిజాలేంటో చెప్పేద్దాం. అలాగే అమ్మా. రండి వెళ్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఇంత కమ్మటి అన్నం తిని ఎన్ని రోజులైందో. నీ చేత్తో అన్నం తింటుంటే అమృతంలా ఉందమ్మా. మరి తల్లి చేత్తో ఏం తినిపించినా అమృతంలాగే ఉంటుంది. అనియా ఒరే అవతారం, అక్క, ఆ అమ్మాయి ఎవరో ఎందుకొచ్చిందో తెలుసుకొని బయటికి పంపించేరా. ఇదిగో, ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగి రావాలన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు? అలో గుండనియా, నేనొచ్చింది మీకోసమో మీ అక్క కోసమో కాదు, మా అన్నీ కోసం. మా అన్నీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో అడిగెట్టాను. అంతేకాని మీ పనికి వాళ్ళ మొహాలు చూడటానికి కాదు. చూసావా అమ్మా, మన ఇంటికి వచ్చి మనల్ని తిడుతుంది. మరే ఇంటికొచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారో తెలుసుకోకుండా బయటికి గెంటేయాలంటే పడడానికి ఇక్కడ ఎవరూ లేరు. సాతకని వాళ్ళు కారు. అనియా, నేను నీతో మాట్లాడాలా? అల్లుడు, ఇచ్చిన మాట మర్చిపోయావా? నీ చెల్లి కనిపించగానే ఓ ఎగేసుకొని వెళ్ళిపోతున్నావు. అది కాదత్తా, ఏ కారణం లేకుండా సిట్టి ఇక్కడ దాకా రాదు. అదేటో తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తావు? నీ చెల్లితో పాటు ఇంటికి వెళ్ళిపోతావా? అలా అయితే నాకేం చెప్పక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. నిన్ను కాదనేసి నేనెలా వెళ్తానత్తా? నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాను. అదేంట్రా అనియా, మన ఇంటికి రావడానికి ఆవిడ పర్మిషన్ ఏంట్రా? అదంతే సిట్టి. నిన్నటిదాకా ఉన్న లెక్క వేరు, ఇప్పుడున్న లెక్క వేరు. భాస్కర్, లోపలికెళ్ళు. అలాగే అత్తయ్య. అనియా ఆగరా. భాస్కర్, వెళ్ళమని చెప్తుంది మీ అత్త. అనియా, ఉండమని చెప్తోంది నీ సెల్లి. ఒక్క నిమిషం నా మాటేనరా. భాస్కర్, నా మాట కాదని ఇంకా ఇక్కడే ఉన్నావో నీ చెల్లితో పాటు నిన్ను కూడా గెంటేయాల్సి వస్తుంది. క్షమించిట్టే, నువ్వేం చెప్పాలనుకున్నా మా అత్తగారితో చెప్పు.
చూసావుగా, పోట్ల గిత్త లాంటి మీ అన్నయ్యని ముక్కు తాడేసి ఎలా నా ఇంటికాడ కట్టేశానో. కోట్ల గిత్తలాంటి మా అన్నయ్యని ఈ ఇంట్లో కట్టేశానని పొంగిపోకు. దానికి ఎక్కడో మండుద్ది, కొమ్ములతో కొమ్ముద్ది. ఆ తర్వాత కాకినాడ కాంతమ్మకి కాలో చెయ్యి ఇరుగుద్ది. చల్లే, పిలవకుండానే నా ఇంట్లోకి అడుగు పెట్టింది కాకుండా ఇంకా డైలాగులొకటి. అసలు ఎందుకొచ్చావో అది చెప్పు. నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏం చెప్పాలన్నా మా అన్నయ్యతోనే చెప్తాను. అనియా, రే అనియా, అనియా, నువ్వు ఇల్లు వదిలేసి వచ్చావని నాన్న తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాడురా. నువ్వింకింటికి రావేమోనని దిగులెట్టుకున్నాడురా. కొండ నొప్పి తెచ్చుకున్నాడురా. నా మాటిని ఇంటికి రారా అనియా, లేదంటే మన నాన్న మనకి దక్కడ్రా. అనియా, అనియా బయటికి రారా. హలో, ఎప్పుడొచ్చి బ్రతిమలాడటం కాదు. ఈ బుద్ధి నా పని మనిషిని కొట్టక ముందు, నా మీద చెయ్యి లేపక ముందు ఉండాలి. అప్పుడేమో వీర నారిలాగా రెచ్చిపోవడం, ఇప్పుడు గతిలోకొచ్చి మమ్మల్ని బ్రతిమలాడుకోవడం. ఛీ, కొంచెమైనా సిగ్గు ఉండాలి. సిగ్గు నాకు కదదునా, నీకుండాలి. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అసలు నా కూతురుననే దమ్ము నీకెక్కడి నుంచి వచ్చిందే? దమ్ము ధైర్యం మా నాన్న రక్తంలోనే ఉంది. అది నాకు వచ్చింది. అయినా అత్త మామల్ని అంత రాత్రి ఎలా వానలో తడిసేలా చేసింది నీ కూతురు. వాళ్ళు తలుపు తీయి తీయని బతిమాలుతున్నా తలుపు బిగదీసి పడుకుంది నీ కూతురు. వాళ్ళకి చలిజ్వరం రావడానికి కారణం మీ కూతురు. అలాంటి నీ కూతురు వదిలేసి సిగ్గు శరముందా అని నన్ను అడుగుతున్నా వేటి కాంతమ్మా? అలా అనటానికి నీకు సిగ్గుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదంటే మర్యాద దక్కదు. నేను నీకు అదే చెప్తున్నాను కాంతమ్మా. మర్యాదగా మా అన్నీని మా ఇంటికి పంపించా, లేదంటే నీకు మర్యాద దక్కదు. పంపిస్తే ఏం చేస్తావే? పని మనిషిని కొట్టినట్టు నా కూతుర్ని చావగొడతావా? అంత గతిలేని వాళ్ళెవరూ లేరిక్కడ. నిన్ను మీ అమ్మా నాన్నల్ని వద్దనుకునే మీ అన్న నా ఇంటికొచ్చాడు. ఇక జీవితంలో మీ ఇంటికి రానని నాకు మాటిచ్చాడు. నీకంత నమ్మకం లేకుంటే మీ అన్ననే అడుగు. భాస్కర్, బయటికి రా. పాపం, మీ నాన్నగారు నీ మీద దిగులు పెట్టుకుని మంచాన పడ్డారంట. నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నారంట. నువ్వు వెళ్ళకపోతే చచ్చిపోతారంట అని నేను చెప్పట్లేదు. ఇదిగో ఈ చిట్టమ్మగారు కట్టుకథలు చెప్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లడానికి, నా కూతుర్ని చావబాదడానికి, చిత్రహింసలు పెట్టడానికి. నువ్వు వెళ్తావా? అంటే నాన్న నిజంగానే దిగులెట్టుకున్నాడు సిట్టి? అవునరా అన్నయ్య, నేను గనక చూడకపోతే మన నాన్న మనకి తగ్గేటట్టు లేడురా. అంతేకాదురా, నువ్వు వెళ్ళిపోయావన్న దిగులతో గుండె నొప్పి వచ్చిందిరా. నువ్వు బాలత్తే గాని కాపాడలేమని డాక్టర్ గారు చెప్పారా. నిన్ను అర్జెంటుగా తీసుకొని వచ్చి నాన్నకి చూపించమంటున్నారు. నా మాటిని నాతో రారానియా. పంతాలకి పట్టింపులకి పోతే మా నాన్న మనకి దక్కడ్రా, దక్కడు. ఓర్ నాయనోయ్, దీని కళ్ళబొల్లి మాటలకి భాస్కర్ కరిగిపోయేలా ఉన్నాడే. ఆహా, అలా నువ్వు చెప్తే అవన్నీ నమ్మేయడానికి మేం చెవిలో పువ్వులు పెట్టుకున్నాం అనుకున్నావా? చూడు భాస్కర్, నీ చెల్లి చెప్పేవి అన్నీ కట్టుకథలు. దాని మాటలు నమ్మకు. నిన్ను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికే ఇది డ్రామాలాడుతుంది. అవును భాస్కర్, ఇప్పుడు నువ్వు గనక గడప దాటావో ఇక జీవితంలో నీ మొహం చూడను. అనియా, వాళ్ళ బెదిరింపులకి నువ్వు లొంగకురా.
నువ్వు ఏమాత్రం లేట్ చేసినా మన నాన్న మనకి తక్కడ్రా. నువ్వు రా. తప్పుగా అనుకోకే సిట్టి. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మా అత్తకు మాట ఇచ్చాను. మా అత్త ఎల్లమని చెప్పేంత వరకు నేను ఈ గడప దాటినాను. నేను రావాలనుకుంటే మా అత్తను అడుగు. ఏట్రా మా అన్నయ్యని ఇంటికి రమ్మని అడగడానికి మీ అత్తని బతిలు అడుకోవాలా? అవును సిట్టి, నేను కాలు కదపాలన్నా ఏలు కదపాలన్నా మా అత్తగారి పర్మిషన్ కావాల్సిందేనే. చెప్పడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అసలు చెయ్యాల్సిందంతా నువ్వు చేసి నంతెడతావేంటే? అసలు ఆ పని మనిషిని కొట్టకుండా ఉండుంటే, నీలంబర్ మీద చెయ్యెత్తకుండా ఉండుంటే పరిస్థితి ఎంతో దూరం వచ్చుండేది కాదు కదా. నాన్న మంచం మీద పడేవాడా? నిజానికి నాన్న మంచం మీద పడ్డానికి కారణం నేను కాదే, నువ్వు. ఏంటండి పనిది? నాన్న మంచాన్ని పడ్డానికి కారణం నేనా? అవును, నువ్వే. నీ పొగరు, నీ అహంకారంతో పరిస్థితి ఎంత దూరం తీసుకొచ్చావు. అయినా నీ మాటలిని మళ్ళీ నేను ఇంటికి వస్తే నా పిల్లని నువ్వు కొట్టవని నమ్మకం ఏంటే? అన్నయ్య, తను నా వదినరా. తప్పు చేసిందన్న కోపంతో చెయ్యొద్దాని తప్ప తనని కొట్టాల్సిన అవసరం నాకేట్రా? చూడు చిట్టమ్మా, మా అమ్మాయికి ఆ ఇంట్లో జరిగిన అవమానం చాలు. ఇంకా అవమానపడ్డానికి మేము సిద్ధంగా లేము. నాకు నా కూతురు అల్లుడే ముఖ్యం. నీ వాళ్ళు ఎక్కడికి పోయినా నాకు అక్కర్లేదు. మీ అన్నయ్య రానని మొహం మీదే తెగేసి చెప్పాడు. ఇక నీకు ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. నువ్వు గెంటించేస్తుంటే నేను సూత్త ఊరుకుంటున్నా అనుకున్నావా? మాకు చేతులున్నాయి, మాకు గెంటడం వచ్చు. ఇప్పుడు చెప్తున్నాడు కాదమ్మా. బంగారం లాంటి మా కుటుంబంలో సిచ్చెట్టావు. మా అన్న చెల్లెల్ని ఈడగొట్టావు. తండ్రి కొడుకుల్ని ఏర్చేశావు. సంతోషంగా అక్కడ కాపురం చేసుకుంటున్న నీ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశావు. మా అన్నయ్య రాకపోతే మా నాన్న సత్తాడని చెప్పిన పొగరుతో అహంకారంతో వాణ్ణి నీ ఇంటి ముందే గంగిరెద్దులా కట్టేశావు. కానీ నీ ఆటలు ఎక్కువ కాలం సాగు కాంతమా. మా అన్నయ్యని మా ఇంటికి తీసుకెళ్తా, మా వదినతో సహా కాపురం మా ఇంట్లోనే ఎట్టిస్తా. అలా చేయకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. జాగ్రత్తమ్మా, కాస్తైనా నాలుకని కాపాడుకో. ఇప్పటికే ఛాలెంజ్లు చేసి చేసి సగం నాలుక అరిగిపోయింది. ఇంకా ఎక్కువ చేస్తే ఉన్న నాలుక ఊడిపోగలదు. ఇప్పటికే ఛాలెంజింగ్లు చేసి చేసి నాలుక సగం అరిగిపోయి ఉంటదే. మిగతా సగమైనా కాపాడుకో, లేదంటే ఊరికనే ఓడిపోగలదు. ఏంటి నువ్వు చెప్పిన డైలాగు నేను చెప్పానని షాక్ అయ్యావా? నా కూతురు అల్లుడు నా ఇంటికి రావడానికి కారణమేంటో తెలుసా? నువ్వు చేసిన పనికి మాలిన ఛాలెంజ్లే. వాటి వల్లే నీ ఇల్లు దాటి నా ఇంటికొచ్చారు. ఇంక నీ ఇంటికి రావడం కల. వాళ్ళ గురించి మర్చిపో. నేను మర్చిపోతాను, మా అన్న వదిన నిన్ను మర్చిపోతారో త్వరలోనే చూపిస్తాను. నీ మొగుణ్ణి మాత్రం మెత్తబడకుండా చూసుకో. అలాగేనమ్మా, పొరపాటును కూడా ఇల్లు దాటనివ్వను. అది కనుక వెళ్ళిపోయిందంటే
భాస్కర్ గారి పిల్లం వాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోయిందంట అని అందరూ పిల్లలు లేని మొగుడులా చూస్తారే. ఆ బతుకు బతికే కంటే ఆ తరింటికి వెళ్ళిపోవడం నయం. నేను అసలు భాస్కర్ ఆగండి రా. అమ్మా 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 బే బే ఈ పుట్టి ఆబ్లెట్లు వేసుకొని బతికి మాత్రం నేను ఎవరిని ఉద్ధరించాలే? కన్న కొడుకే గుండెల మీద తన్నెళ్ళాక ఈ గుండె ఇంకా పగిలిపోలేదే అని బాధగా ఉంది. సిట్టమ్మ ఎంత పిలిచినాడు రాడే. ఆడికిప్పుడు అమ్మా నాన్న చెల్లి కంటే డబ్బులు నా కాంతమ్మ ఎక్కువైపోనాదే. ఆడొస్తాడని కలగంటాం అంతా మన భ్రమే. ఓ భ్రమే. నాకేటి కాదులే, మా అయితే గుండె ఆగిపోతా అంతే. పోని ఎదవ జన్మ ఉంటే ఏటి పోతే ఏటే. ఏంటో మాట్లాడానా? అని రాలేదమ్మా. రాలేదు. అమ్మ నేను నిజం చెప్తున్నానే, అని రాలేదు. ఇంకా అర్థం కావట్లేదే కోకిలమ్మా. కొడుకు అలా అత్త డబ్బు మత్తులో మునిగిపోనాడే. ఇప్పుడు ఆడి పెళ్ళ పాకం అయింది, మనం బూజు పట్టిన బూందీలైపోనాం. అందుకే ఇంటిని పారేసి వెళ్ళిపోనాడు. లేదు నాన్న, నువ్వు వాణ్ణి సన్న తప్పుగా అనుకుంటున్నావు. పాపం నేను వెళ్ళేసరికి అన్నయ్య వద్దని తీసుకుని హనీమూన్కి వెళ్ళాడంట. హనీమూనా? అదే నాన్న, ఆ పెళ్ళయ్యాక భార్య భర్తలిద్దరిని ఏదో ఒక ఊరంటారంట కదా. అలాగే కాంతమత్త అన్నయ్యను వద్దని అంపిందంట. 4 రోజులు వచ్చేస్తారులే. ఏటమ్మా ఆడు హనీమూన్కి వెళ్ళాడా? అయితే రాగానే ఇంటికొచ్చేస్తాడా? అలాగని ఎవరు చెప్పినారమ్మా? ఆ కాంతమ్మ చెప్పినదా? లేదు లేదు, నేను ఫోన్లో మాట్లాడాలే, అన్నయ్య చెప్పాడు. నిజమా? ఫోన్లో మాట్లాడినావా? అవునన్నా. అయితే ఓ పాలి ఆడికి ఫోన్ చేయమ్మా. సోత్తావేటమ్మా, మాట్లాడి ఆడికి ఫోన్ కలుపు. అచ్చి బాబోయ్, నాన్నను సంధాయించడానికి అన్నయ్య హనీమూన్కి వెళ్ళాడని అబద్ధం చెప్పాను. ఇప్పుడేమో అన్నయ్యకి ఫోన్ చేయమంటున్నారు. ఇప్పుడు అడిగి ఫోన్ చేస్తే నిజం ఎళ్ళకు కూడా తెలిసిపోద్ది. నిజం తెలిస్తే నాన్న ఇంకా డీలాడిపోతాడు. ఏం చేయనా భగవంతుడా. అంటే ఇప్పుడు తను వేరే ఊళ్ళో ఉన్నాడు కదమ్మా, ఫోన్ కలుసుద్దో లేదో. కలవకపోతే అలాగే ఒగ్గేదులే అమ్మా. ముందైతే నువ్వు ఫోన్ చేయరాదా? ఇక్కడ సిగ్నల్ దొరకట్లేదు. నేను అక్కడ పక్కకి వెళ్ళేసేసా. హలో చిట్టి, చెప్పు, ఏంటి కాల్ చేసావు? ఇది కూడా ఎవరు? నేను చెప్పేది జాగ్రత్తగా అయినా. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది చిట్టి. ఇప్పుడు ఏం చేయాలి?
మీ అన్నయ్యతో మాట్లాడించాలి అంతే కదా? అవును ఎవరు మా అన్నయ్య మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి, కానీ ఇంటికొత్తానని కూడా చెప్పాలి. అలా ఎలా చెప్పిస్తావో ఏటో నువ్వే చూసుకో. ఏ మాత్రం తేడా వచ్చినా మా నాన్న మాకు దక్కడు. నువ్వేం కంగారు పడకు చిట్టి. మీ అన్నయ్యే ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నానని మీ నాన్నతో చెప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఎవరు. బేకస్ ఏంజవా ప్లీజ్. ఇప్పుడే మాట్లాడిస్తాను. హలో అన్నయ్య, హలో. ఒక 2 seconds లైన్లో ఉండు చిట్టి.